ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల నుంచి వచ్చి రాగానే నేరుగా బీహార్ ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టినట్లుంది. అందుకే ఓ వర్చువల్ ప్రోగ్రామ్ ఓపెనింగ్ లో కాంగ్రెస్ ఆర్జేడీలపై దుమ్మెత్తిపోశారు. రాజకీయాలకు సంబంధం లేని తమ మాతృమూర్తిని ఎందుకు అవమానించారంటూ నిలదీశారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మురికి మనస్తత్వానికి నిదర్శనమంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ది డర్టీ మైండ్ సెట్. ప్రధానమంత్రి మోదీ విదేశాల నుంచి వచ్చి రాగానే బీహార్ ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయారు. ప్రతిపక్షాలు నిర్వహించిన ఓ సభలో మోదీ తల్లిని దూషించారంటూ బీజేపీ ఆరోపిస్తోంది. వాటిని దృష్టిలో పెట్టుకునే మోదీ మండిపడ్డారు. చనిపోయిన తన తల్లికి రాజకీయాలతో సంబంధమేంటని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ రాజ్య జీవికా నిధి సహాయ సంఘ్ అనే సంస్థను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మోదీ కాంగ్రెస్ ఆర్జేడీ వైఖరే ఇంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి మాత్రమే జరిగిన అవమానం కాదని, దేశంలోని అందరు తల్లులకు ఇది అవమానమంటూ మోదీ వర్ణించారు. कांग्रेस आरजेडी के मन से गाली, भद्दी गाली केवल मेरी मां को नहीं दी गई है. ये भद्दी भद्दी गाली करोड़ों माताओं बहनों को दी गई है. ఈ సందర్భంగా మోదీ తన మాతృమూర్తిని గుర్తు చేసుకుంటూ చాలా పేదరికంలో తమని హీరాబేన్ పెంచారని గుర్తు చేశారు. రాజ కుటుంబాల్లో పుట్టిన యువరాజులకు ఇది అర్థం కాదని పరోక్షంగా రాహుల్ గాంధీని ఎత్తిపొడిచారు. గోల్డెన్ స్పూన్ తో పుట్టిన వారికి తమ తల్లి పోరాటం అర్థం కాదన్నారు. एक गरीब मां की तपस्या, उसके बेटे की पीड़ा ये शाही खानदानों में पैदा हुए युवराज नहीं समझ सकते. ये नामदार लोग तो सोने चांदी का चम्मच लेकर पैदा हुए हैं. మరోవైపు రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రని పూర్తి చేశారు. ఈ సందర్భంలోనే తాను హైడ్రోజన్ బాంబు పేల్చబోతున్నానంటూ చెప్పారు. అది పేలిన తర్వాత ఇక మోదీ ఎవరికీ ముఖం చూపించలేరంటూ కూడా ప్రకటించారు. बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए. हाइड्रोजन बम के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे. ఈ ఓటర్ అధికార యాత్ర సందర్భంగానే కాంగ్రెస్ నిర్వహించిన ఓ సభలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు మోదీ ఆయన తల్లిని దూషిస్తూ వ్యాఖ్యలు చేశారని భాజపా ఆరోపించింది. ये इंडी गठबंधन हमारे प्रधानमंत्री की माताओं के ऊपर, माँ के ऊपर अपमानित टिप्पणी करते हैं, तो क्या हम बैठ के तमाशा देखे? हम भारत में रहते हैं और माँ को भी हम माँ भारती के रूप में पूछते हैं. దీనికి సంబంధించి పార్టీ నేతలు పాట్నాలోని కోత్వాలీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ అమిత్ షా సహా పలువురు బీజేపీ లీడర్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి మోదీ స్పందన, విమర్శల దాడి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.